హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది క్యారెట్ ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. క్యారెట్ కోసేసి ముక్కలు బాగా హీట్ వాటర్ అంటే మరుగుతున్న వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచి వాటిని తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఈ ఫ్రైకి ఇలా చేయాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. దీంట్లో కరివేపాకు, ఎండుమిరకాయలు, జీలకర్ర, కొత్తిమీర అన్నమాట ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి తురుము, సాల్ట్, పసుపు, కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇయేనమాట ఫ్రెండ్స్ ఐటమ్స్. తాలింపు వేస్తాం అన్నమాట. బాగా కాగిన ఆయిల్లో క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ముందు తాలింపు దినుసులు వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, సరిపడా ఆయిల్లో అనమాట వేసేసుకోవాలన్నమాట. అందులో ఒక స్పూను పసుపు కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా సాల్ట్ కూడా వేస్తాను అనమాట. ఇది ఒక 10 నిమిషాలు మగ్గుద్ది అనమాట. ఒక 10 నిమిషాలు మగ్గుద్ది, అదే కుక్ అవుద్ది ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో అంటే దీంట్లో పసుపు, సాల్ట్ వేసాను అనమాట. ఇది 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత దీంట్లో కారం కూడా వేసేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేస్తే దీనికి కారం కూడా వేసేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది 10 నిమిషాలు వస్తుంది అనమాట దగ్గర. క్యారెట్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక టైప్ అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే సరిపడా ఆయిల్ తీసేసుకుని అందులో తాలింపు దినుసులు అంటే జీలకర్ర, ఎండుమిరకాయలు తీసేసుకుని, అంటే పప్పు దినుసులు ఏమి వేయట్లేదు అందులో. దాంట్లో క్యారెట్స్ కూడా వేసేసి కరివేపాకు వేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అండ్ దీనికి ఏమో పసుపు, సాల్ట్, కారం అన్నమాట ఫ్రెండ్స్. ఆ 3 కలిసి వేసేసిన తర్వాత దించే ముందు పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా ఫ్రెండ్స్, అది వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. వేస్తుంది చూడండి అమ్మ. ఇది వేసేసి ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. క్యారెట్ ఫ్రై అనమాట. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. బాయ్. కంప్లీట్గా అయిపోయింది అనమాట క్యారెట్ ఫ్రై. చూడండి, ఇది మొత్తం కట్టేస్తాను అన్నమాట. కట్టేసిన తర్వాత పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. క్యారెట్ ముక్కలు అన్నమాట.